ఈరోజు రోహిత్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి. కానీ రామకృష్ణ అండ్ చరణ్ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ టైంలో మధ్యలో వెళ్ళడం నాకు నచ్చలేదు. తర్వాత దామిని పర్ఫార్మెన్స్ కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ ఈరోజు బాగున్నాయి. ఇవి చూస్తే బిగ్ బాస్కి వర్తే అనిపించింది. సరే, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆర్జే చరణ్ కూడా ప్రజెంట్ మైండ్ అండ్ స్పాంటేనియస్గా ఆలోచించడం గుడ్ అనిపించింది. ఎందుకంటే ఈరోజు శ్రీముఖి లీడర్స్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పింది. అప్పుడు నవదీప్ వచ్చి ఒక ట్విస్ట్ ఉందని చెప్పాడు. ట్విస్ట్ ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వెంటనే ఆర్జే చరణ్ లీడర్స్ని ఎలిమినేట్ అయ్యే ఛాన్సు అంటే లీడర్స్గా వీళ్ళకి అర్హత లేదు అని చెప్పేది ఏదైనా మాకు టాస్క్ రూపంలో ఇస్తున్నారని చెప్పాడు. వెంటనే నవదీప్ ఇతను చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు అని చెప్పాడు. సరే, టాస్క్ ఏంటంటే వాళ్ళు బాల్ కింద నుంచి పడుతుంది, డైరెక్ట్ క్యాచ్ అయితే పట్టుకోకూడదు, బంపు పడిద్ది. బంపు పడినప్పుడు ఆ బాల్ని పట్టుకొని హోల్డ్ చేయాలి. ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఇద్దరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. ఆ ఇద్దరికి తగిన కారణాలు చెప్పాలి. ఏమని చెప్పాలి? మీరు ఈ లీడర్షిప్కి అనర్హులు అని వాళ్ళకి తగిన కారణాలు చెప్పి వాళ్ళని ఆ రేస్ నుంచి తప్పించాలన్నమాట. అది టాస్క్. దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు సపోజు రోహితే ఉన్నాడు, ఓ బాల్ని పట్టుకున్నాడు అనుకోండి ఒకసారి, వన్ టైము. సెకండ్ టైం కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సెకండ్ టైం కూడా పట్టుకుంటే అతనికి అతని డైరెక్ట్ ఇద్దరిని మళ్ళీ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. అతను ఏం చేయాలంటే ఆ బాల్ని తీసుకెళ్ళి వేరే అతనికి ఇవ్వాలన్నమాట. వేరే అక్కడ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తన ఇష్టం. ఇంకా ఎవరికైనా ఆ బాల్ ఇవ్వచ్చు. ఆ బాల్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇంకా ఇద్దరిని రేస్ నుంచి తప్పించాలన్నమాట. టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ మిథిలేష్ పట్టుకున్నాడు, అప్పుడు హోల్డ్ చేశాడు కదా. ఇప్పుడు ఇద్దరిని తీసేయాలి. వాళ్ళిద్దరిని ఎవరు సెలెక్ట్ చేశారంటే రాజకుమారిని ఫస్ట్ సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి, నేను ఇప్పటి వరకు మనం ఆడిన టాస్కుల్లో ఎక్కడ నువ్వు లీడ్ తీసుకొని ముందుకు వచ్చి టాస్క్ ఆడిన పర్ఫార్మెన్స్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. అందుకే నేను నిన్ను దీనికి అనర్హులు అని చెప్పి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. అంటే దానికి ముందు రాజకుమార్ ఏంటంటే, నేను లీడ్ చేయడానికి నాకు అవకాశం రాలేదు కదా, మరి రాలేనప్పుడు మీకు ఏం కనపడింది అంటే నేను లీడ్ చేయలేనని మీకు ఎందుకు అనిపించింది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాడనమాట. తర్వాత అపూర్వాన్ని సెలెక్ట్ చేశాడు. ఆమెకేం చెప్పాడంటే, నువ్వు ప్రతి టాస్క్లో ఓడిపోయినప్పుడు రీజన్స్ అయితే వెతుక్కుంటావు, అందుకే నీకు లీడ్ చేసే ఛాన్సు కుదరదు కదా మిథిలేష్ అన్నప్పుడు అపూర్వ ఏమందంటే, లీడర్ అనేవాడు డే వన్ హూ లీడ్ అంటే. దానికి మిథిలేష్ ఏమన్నాడంటే, ఇప్పుడు మనకి లీడర్షిప్ తెలుసుకోవడానికి ఇక 12 మంది ఉన్నారు, 12 సీజన్లు అయితే 12 రోజులు ప్లస్ 12 సీజన్లు అలా కావాలి, అది ఇక్కడ కుదరదు కదా. అంటే మొన్న టాస్క్లో కూడా నువ్వు ఓడిపోతావు, టాస్క్లో దాంట్లో అంటే ఎక్స్క్యూజ్ అని అడుగుతూ ఉంటావు అని అంటే దానికి ఆమె ఏమందంటే, నేను మొన్న టాస్క్లో ఓడిపోయినప్పుడు కూడా ఎక్స్క్యూజ్ అని అడగలేదు, నా ఎఫెక్ట్స్ నాకు తెలుసు, అవి నేను అండర్ పర్ఫార్మెన్స్ని అయితే కాదు, నా ఎఫెక్ట్స్ అయితే నేను పెట్టాను, దాంతోనే ముందుకు వస్తాను అని ఆవిడ చెప్పిందనమాట. తర్వాత ఇక శ్రీముఖి ఏమందంటే, బాల్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్. నెక్స్ట్ అంటే వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. తర్వాత నెక్స్ట్ బాల్ స్టార్ట్ అయింది. దాన్ని ఈసారి దీపక్ పట్టుకున్నాడు. దీపక్ పట్టుకొని ఇద్దరు నామినేట్ చేయాలి కదా, హేమంత్ని నామినేట్ చేశాడు. నీకు లీడర్షిప్ చేసేంత మెచ్యూరిటీ లేదని చెప్పాడు. ఎందుకంటే టాస్క్లో ఎక్కువసార్లు నీ దగ్గరికి వచ్చి నేను సజెషన్స్ ఇవ్వడం అయితే జరిగింది, ఎందుకంటే నువ్వు సరిగ్గా ఆడతావో లేదో అనే డౌట్ ఉంది. లీడర్ అనేవాడు ఒక టీంకి తను డౌట్ఫుల్గా ఉండకూడదు కదా, అప్పుడు టీము
ఇప్పుడు నీకున్న డౌట్తోనే టీంని ఎలా లీడ్ చేయలేవు అని చెప్పాడు. అక్కడ దీపక్ ఏం చేశాడంటే హేమంత్కి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చాడు. అది నిన్న జరిగిన టాస్క్లో ఎవరినైనా మనం టీంలో అంటే నిన్న టీంలో ఆడారు కదా, వారిలో ఇద్దరిని వీకెస్ట్ అని ఒప్పించు, నేను బాల్ వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాడు. అప్పుడు హేమంత్ ఏమన్నాడంటే రామకృష్ణ వీక్ అని చెప్పాడు. సరే అతనితోనే ఒప్పించు, ఓకే నేను వీక్ అని, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు కొంతసేపు ఆలోచించి హేమంత్ నేనెందుకు మాట్లాడాలి, అసలు నేనెందుకు తన్ని అలా ఒప్పించాలి, అసలు నాకేం అవసరం అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇది దీపక్ ఏమన్నాడంటే ఇదే మెచ్యూరిటీ లేదనేది. అప్పుడు బిందు మాధవి గారు ఏమన్నారంటే నీకు ఛాన్స్ ఇచ్చాడు కదా, అసలు వాడుకోకుండా నువ్వు ఎలా మిస్ చేసుకుంటావు, తను ఛాన్స్ ఇచ్చాడు కదా అంటే అప్పుడు శ్రీముఖి కూడా పక్కన నుంచి తను అది కూడా అబ్జర్వేషన్ చేయలేకపోతున్నాడు అని అన్నాడు. తర్వాత గాయత్రిని సెలెక్ట్ చేశాడు. ఆవిడకి మీరు ఇక్కడ లీడర్షిప్ చేసేంత క్వాలిటీస్ మీలో అయితే నాకు కనపడట్లేదు అని అయితే చెప్పాడు. దానికి ఆవిడేమందంటే నేను తర్వాత టాస్క్లో పర్ఫార్మెన్స్ కూడా చూపించాను, నేను ఇప్పుడు నేను అందరినీ లీడ్ చేయగలన్న కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది, అది నేను అవకాశం వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేస్తాను అని ఆవిడైతే చెప్పింది. మళ్ళీ సెకండ్ టైము థర్డ్ టైం బాల్ స్టార్ట్ అయింది. ఈసారి మళ్ళీ దీపక్కే పట్టుకున్న తర్వాత దాన్ని తనకి ఇచ్చాడు. ఎవరికి? రామకృష్ణకి. రామకృష్ణ వచ్చి రోహిత్ని సెలెక్ట్ చేశాడు. అక్కడ నువ్వు నిన్న ఫౌల్ చేసావు కదా, ఆ ఫౌల్ చేయడం చూసి ఇప్పుడు మీ టీం మొత్తం ఇక ఫౌల్ చేయడం నేర్చుకోవాలా దానివల్ల అని అన్నాడు. అప్పుడు దానికి రోహిత్ ఏం చెప్పాడంటే అది ఫౌల్ ఏమీ కాదు, అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, నేను ఎదరికి పడిపోబోతున్నాను, దానికి నేను అదే బ్యాక్ సైడ్ ఉన్న తాడుని అయితే పట్టుకున్నాను, అది చెప్పారు. ఇప్పుడు ఒకసారి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, దానికి ఒక వార్నింగ్ అయితే నాకు ఇచ్చారు, అంతేగాని నేను నేను చెయ్యాలని చెప్పి నేను పౌల్ అయితే చేయలేదు. అది నిన్న మాట్లాడితే సరిపోయేది రోహిత్. అక్కడ జడ్జెస్ అడిగినప్పుడు కామ్గా ఉన్నాడు కదా, అది అలా వండుకొని ఉంటే సరిపోయేది. అంటే ఏమనిపిస్తుంది అంటే వీకోళ్ళ మీద కానీ ఇలా జడ్జెస్ ముందు కానీ ఏదైనా ఇతనిలాగా స్ట్రాంగ్ ప్లేయరు ఏదైనా ఇప్పుడు ఆర్జే చరణ్ లాగా తనకిలాగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళ మీద తను మాట్లాడలేదేమో అని అనిపిస్తుంది అనమాట. తను డిఫెండ్ చేసుకోడు, ఇప్పుడు ఎలా చేసుకున్నాడో అలాగా అని అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏమని చెప్పాడంటే ఇప్పుడు అక్కడ మీవైతే 2 కీస్ అయితే మిగిలిపోయినవి, మీరు దగ్గరలోనే ఉన్నా కానీ మీరు తీసుకోలేక ఓడిపోయారు, అది నా స్ట్రాటజీ, అది నా స్ట్రెంగ్త్, అది నా పర్ఫార్మెన్స్ అని చెప్పాడు. అప్పుడే వెంటనే శ్రీముఖి అంది చాలా బాగా డిఫెండ్ చేసుకున్నావు అని. నేను అది చెప్పేది అదే నిన్న చేస్తుంటే బాగుండేది, అంటే ఇదే లెవెల్లో కాకపోయినా కానీ ఒక ఏదో లిటిల్ బిట్ చేసుకున్నా కానీ సరిపోయేది. దాని తర్వాత ఆర్జే చరణ్ని సెలెక్ట్ చేశాడు. ఆర్జే చరణ్ వచ్చి నువ్వు నా పక్కనే ఉన్నావు, అది తాళం తీసుకో, అదే కీ అందుకోమని చెప్పినా కానీ నువ్వు అందుకోలేకపోయావు, నీకు స్ట్రెంగ్త్ అనేది లేదు, అలాంటప్పుడు ఇక నువ్వు టీం లీడర్ అయి చెప్పి ఏం లీడ్ చేస్తావు అని చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు ఆర్జే చరణ్ చేశాడు కానీ మరి కొంచెం ఇదిగా చేశాడు, అంటే తన టీంనే తాను ఇప్పుడు ఒక టీంలో చేసినప్పుడు ఇప్పుడు తను నీ గురించే చెప్పాడు, నువ్వు కూడా తన గురించే చెప్పాలి. అలా కాకుండా చరణ్ ఏమన్నాడంటే మీ లీడరు నువ్వు కలిపి సొల్లు చెప్పుకుంటూ ఉంటారు, ఆ సొల్లు వినాలా ఏంటి మేము అంటే ఒక సొల్లుగాళ్ళు అన్నట్టు చెప్పాడు. అది కొంచెం ఇదిగా హార్డ్గా అనిపించింది అనమాట. అంటే అక్కడ ఏదన్నా మామూలు ఆర్గ్యుమెంట్ వాటిలో కానీ తనకి స్పాంటనియస్గా రియాక్ట్ అవుతాడు, అలాంటిది అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఇలా హార్డ్గా మాట్లాడడం అనేది అదైతే నచ్చలేదు. వీళ్ళిద్దరి మధ్య ఇలాగే జరుగుతున్న మధ్యలో రోహిత్ వచ్చాడు. రోహిత్ వచ్చి
నువ్వేం ఆడావు అని చెప్పి అంటే నేను రామకృష్ణ అన్నాడు రోహిత్. మరి నువ్వు సరిగ్గా ఆడలేదు కదా అని అన్నప్పుడు నాకు ఇక్కడే నచ్చలే. ఇప్పుడు తను చరణ్ మధ్య జరుగుతున్నప్పుడు తను మధ్యలో రాకూడదు. సరే నీకు మధ్యలో వచ్చింది, నిన్న జరిగింది కాబట్టి అది నీకు కాలిందంటే జడ్జెస్ అలా ఎల్లో కార్డు ఇవ్వడం, ఇతను వచ్చి ఫౌల్ గేమ్ ఆడామన్నావు, సరే డిఫెండ్ ఆల్రెడీ చేసేసుకున్నావు. మళ్ళీ తర్వాత వీళ్ళిద్దరు మధ్యలో నువ్వు రోహిత్ రావడం అనేది అన్నెసరీ, అది నెససరీ కాదు. అదేమనిపిస్తుంది అంటే ఇప్పుడు తను కాబట్టి సరిపోయింది. అది బిగ్ బాస్ అలాంటి షో అంటే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ షోకి, దాంట్లో ఉన్నప్పుడు కూడా ఇతను ఇలాగే బిహేవ్ చేశాడు అనుకోండి, వీళ్ళిద్దరినో లేదా అక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు కదా ఎవరో ఒకళ్ళు, ఆ ఫ్రెండ్స్ అయినప్పుడు వీళ్ళు ఇలాగా బిహేవ్ చేసి ఇద్దరు కలిసి వెళ్తే అక్కడ ఏమైందంటే ఆ మధ్యలో ఉన్న వ్యక్తి మీద సింపతి పెరిగిద్ది, వీళ్ళ గ్రాఫ్ కిందకి పడిపోద్ది అనమాట. అది అనేది తెలుసుకోవాలి రోహిత్. అప్పటికి రామకృష్ణ అంటూనే ఉన్నాడు, ఇప్పుడు నీది అయిపోయింది, నీ గురించి నేను అనలేదు కదా, తనకు చెప్తున్నాను, మధ్యలో నీకెందుకు అంటే ఈ లోపు నా ఫ్రెండ్ అని చెప్పి రోహిత్ అన్నావు. ఎంత ఫ్రెండ్షిప్ ఇదైతే మటుకు అంతవరకే ఉంచుకోవాలి, కానీ ఇలాగ రావడం అయితే నాకైతే కరెక్ట్ కాదు అనిపించింది. ఇప్పుడు తను చెప్పుకుంటాడు కదా, తను చెప్పుకుంటాడు, ఇతను చెప్పుకుంటాడు, మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అదైతే నాకు రాంగ్ అనిపించింది. సరే నెక్స్ట్ బాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి దామిని పట్టుకుంది. ఆవిడ ఆర్కే రామకృష్ణని సెలెక్ట్ చేసింది. అప్పుడు వెంటనే రామకృష్ణ మైనస్ ఏంటంటే అక్కడ ప్రజెంట్ మైండ్ లేదనమాట. అంటే అక్కడ వెంటనే అసలు ఏం జరుగుతుందో అంటే టాస్క్ కూడా 1 or 2 times అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. తొందరగా చెప్పింది అతను ఇన్వాల్వ్, అదే టాస్క్ ఏంటి అక్కడ జరిగేది ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది తను వెంటనే గ్రహించలేడు అనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. అప్పుడు ఆవిడ సెలెక్ట్ చేయడంతో ఏమన్నాడంటే నేను లీడర్ని కదా, నన్ను ఎలా సెలెక్ట్ చేస్తావు అన్నాడు. అప్పుడు వెంటనే అసలు పాయింట్ దొరికేసింది దామినికి. ఈవిడ అసలు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ సూపర్ ఉన్నాయి ఈవిడలో కూడా. ఈవిడ చల్లరైపోయింది. ఇదే నీకు ఈ టాస్క్ తెలీదు, అక్కడ రూల్స్ అవి ఎలా ఆడాలో ఏంటో తెలీదు, అసలు నీకు ఇలా కన్ఫ్యూజన్ మాస్టర్, నువ్వు ఇంత కన్ఫ్యూజన్లో ఉండే నీకు కెప్టెన్సీ లీడర్గా లీడ్ చేసి ఇంకా నీ టీంని ఏం లీడ్ చేస్తావు, అందుకే నిన్ను డిస్క్వాలిఫై చేస్తున్నాను అని చెప్పింది. ఇక అంతకుమించి మనం ఏదో చెప్పాలి అన్నా కానీ అక్కడ అవకాశం లేదు, పర్ఫెక్ట్గా చెప్పింది అనమాట. దాని తర్వాత ఝాన్సీని సెలెక్ట్ చేసింది. ఆమెకేమో నీలో అంటే గేమ్ అది పరంగా కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ సూపర్, కానీ నీకు అందరితో అంటే స్లోగా మాట్లాడతావు, అందరినీ ఇలాగ లీడ్ చేస్తావు అనే అయితే నాకు అనిపించట్లేదు. నేను మంచిగానే చెప్తున్నాను, గుడ్ వేలోనే చెప్తున్నాను, నాకైతే ఇలా అనిపిస్తుంది, ఇలా అనిపించలేదు అని చెప్పింది. దానికి ఝాన్సీ ఏమందంటే నాకు అవకాశం రాలేదు కదా, నేను మాట్లాడాలి అంటే నేను వాయిస్ రేస్ చేసి మాట్లాడగలను, ఆ కెపాసిటీ నాలో ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే నాకు అవకాశం ఇంతవరకు రాలేదు, లీడ్ చేసే అవకాశం వస్తే మటుకు నేనేంటనేది నీకు చూపిస్తాను అని చెప్పి ఝాన్సీ కూడా గట్టిగానే చెప్పింది. మళ్ళీ బాల్ స్టార్ట్ అయింది. అక్కడ దీపక్ పట్టుకున్నాడు. అప్పుడు ఒక జరిగిన అది జోక్ అనాలో ఏమనాలో అర్థం కాలేదు. అక్కడ ఏమైందంటే సరే ఇప్పుడు ఇక అది లాస్ట్కి వచ్చేసింది ఈ బాల్. దాంట్లో నువ్వు స్ట్రాంగ్ అనుకొని ఇస్తావా, వీక్ అనుకొని ఇస్తావా అంటే నేను వీక్ అనే ఇస్తాను అని చెప్పాడు. వీక్ అని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడంటే ప్రియాకి ఇచ్చాడు వీక్ అని. ఆవిడ ఆ బాల్ను పట్టుకొని ఉంటే ఇక శ్రీముఖి సంగతి తెలిసిందేగా, ఈవిడ బాల్ తీసుకున్నందుకు బాల్ తీసుకోవాలా లేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తుంది. అంటే బాల్ తీసుకోవడానికి వీక్ అని ఇచ్చాడు కదా, వీక్ అని ఇప్పుడు బాల్ తీసుకోవాలా లేకపోతే వీక్ అని ఒప్పుకోవాలా, తీసుకుంటే వీక్ అని ఒప్పుకున్నట్టే కదా. దానికి ఆవిడ అలాగే కొంచెంసేపు నిలబడి చూసింది అన్నమాట. సరే ఆవిడ తర్వాత ఆమె
అమాన్ అయితే సెలెక్ట్ చేసింది. నువ్వు ఏదైనా చెప్తే తొందరపడిపోతావు, వినవు మెయిన్ మాట, వినడం నీకు అదే అంటే ఓపిక తక్కువ, ఇలాగ తొందరపడిపోతూ ఉంటావు. ఇక ఇలా చేసేటప్పుడు నువ్వు టీంని అయితే ఏం లీడ్ చేస్తావు? పక్కన వాళ్ళు చెప్పేది ముందు ఫస్ట్ క్లారిటీగా వినాలి, విన్న తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ నువ్వు అలా కాకుండా ముందుగానే వాళ్ళు చెప్పేది వినకుండానే, అందుకే నీకు ఆ లీడర్షిప్ క్వాలిటీకి నువ్వు అర్హుడు కాదనిపిస్తుంది అని చెప్పింది. తర్వాత మిథిలేషన్ సెలెక్ట్ చేసింది. తనకి నువ్వు అన్నిట్లో గుడ్ అంటే పర్ఫార్మెన్స్ చేస్తావు, ఇటు ఏదైనా ఎలాంటి ఇది వచ్చినా స్ట్రాంగ్ కంటెండర్వి, అందుకే ఇప్పుడు నిన్ను ఉంచితే మాకు అవకాశం ఉండదు కదా, అందుకే నిన్ను నిన్ను దీని నుంచి ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పింది. అంటే సెల్ఫిష్గా ఆలోచించావా అంటే ఏదైనా ఓకే అలాగే అనుకో అన్నట్టు కూడా చెప్పింది. ఇక అప్పుడు నవదీప్ కూడా అన్నాడు, ఇక ఆ ఆన్సర్కి మనం ఏం ఇవ్వలేమంటే మనోడు కూడా అదే అన్నాడు. మిథిలేష్ కూడా ఇక దానికి ఇంకా అలా సెల్ఫిష్గా చెప్పినప్పుడు ఇక దానికి నేను ఆన్సర్ ఇవ్వలేనని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆయన వచ్చారు. వచ్చి అదే ఈ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తర్వాత ఈవిడ ఉంది అపూర్వ గారు అక్కడ నిలబడి నన్ను షష్ఠిని హీరోయిన్గా మీరు సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు అని చెప్పి ఏదో క్యూట్గా ట్రై చేసింది. తర్వాత సరే మీ ఇందాక ఎవరో అన్నారు కదా ఆడిషన్ ఇవ్వమని ఏదో స్కిట్లా చేశారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వలే నాకు, ఇదని వీళ్ళ స్కిట్. ఇందాక గేమ్లో ఇటు ఎవరెవరు మిగిలారంటే ప్రియా, సృష్టి, దామిని అండ్ దీపక్, వీళ్ళ నలుగురు మిగిలారు. వీళ్ళ నలుగురికి ఓ టాస్క్ అయితే పెట్టారు. అదేంటంటే గ్లాస్లో ఒక లిక్విడ్ పోసి ఉంటుంది, ఆ లిక్విడ్ని చేత్తో పట్టుకొని తనకు తాను డిఫెండ్ చేసుకోవాలి కింద పడిపోకుండా. వేరే వాళ్ళ గ్లాసులోది వంపేయాలి. బజర్ కొట్టే సమయానికి ఎవరు లిక్విడ్ ఆ గ్లాస్లో ఎంత లిక్విడ్ ఎక్కువ ఉందో వాళ్ళు విన్నర్ అనమాట. ఆ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ దామిని అండ్ సృష్టి వీళ్ళిద్దరూ సైగలు చేసుకున్నారు. అంటే దానికి ముందుగానే వీళ్ళు మాట్లాడుకున్నారంట, ఎవరు ప్రియా అండ్ దామిని సృష్టి వీళ్ళ ముగ్గురు. ఇక్కడ దీపక్ ఒకటే మగవాడు కదా, మన ముగ్గురు ముందు ఒకటైపోయి దీపక్ను ఓడించేసి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత దీపక్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మన ముగ్గురులో అప్పుడు ఎవరు అనేది అప్పుడు ఆడదామని చెప్పి వీళ్ళు ప్లానింగ్ చేసుకొని వచ్చారు. కానీ అక్కడేం జరిగిందంటే ఫస్ట్ ఇటు వీళ్ళిద్దరూ నుంచున్నప్పుడు షష్ఠిను దామిని వీళ్ళిద్దరూ సైకిల్ చేసుకున్న తర్వాత షష్ఠి ఏమనుకుందంటే సరే అటు వెళ్ళమంటుంది దామిని కాదు ప్రియా మీదకి వెళ్ళమంటుందని చెప్పి ప్రియాని కదిలించడం స్టార్ట్ చేసింది. ఈలోపు ప్రియా ఇటు మీదకి వస్తుంటే తను డిఫెండ్ చేసుకునే మూమెంట్లో దామిని వెళ్ళిపోయి షష్ఠిది పడేసింది. వీళ్ళిద్దరూ పడేశారు కదా అని చెప్పి సరే దామినిది పడేద్దామని చెప్పి దీపక్ వెళ్ళే టైంలో ప్రియా కాలుతో ఇలా కొట్టంతోటే తంది పడిపోయింది. అక్కడ దీపక్ అండ్ సృష్టి ఇద్దరు అవుట్ అయిపోయారు. దామిని అండ్ ప్రియా వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయ్యారనమాట. సెలెక్ట్ అంటే విన్ అయ్యారు. ఇక్కడ సృష్టి అయితే బాగా హట్ అయింది. ఫ్రెండ్షిప్ అని నాకే ఇది చేసావా అని చెప్పి హట్ అయింది అనమాట. నేను చూపిస్తాను తర్వాత గట్టిగా ఇస్తాను నీకు అని చెప్పి ఛాలెంజ్ చేసింది. దామిని ఏంటంటే దానికి అదేం లేదు, నేను అనుకున్నాను కావాల్సి వస్తే ఎవరో ఒకరిది పడేయాలి కదా అన్న ఉద్దేశంలో ఏదో ఎదరికెళ్ళానని ఏదో కవర్ డ్రైవ్ వేయడానికి చూసింది, కానీ అక్కడైతే అంత కవర్ అవ్వలేదు. దాని తర్వాత మనోడు దీపక్ ఏమో నేను అనకూడదు కానీ ఎదవనైపోయాను అన్నట్టు అనుకున్నాడు. వీళ్ళ ముగ్గురు వస్తారని నాకు తెలుసు, కానీ నేను అడ్డు వెళ్ళిపోయి వాళ్ళు ఎలాగో షష్ఠి అవుట్ అయిపోయింది కదా లిక్విడ్ పడిపోయి, సరే నేను దాన్ని అవుట్ చేసేస్తే ప్రియా నేను ఆడుకోవచ్చు, ప్రియాది సింపుల్గా ఆవది కూడా పడేయచ్చు అని చెప్పి నేను అటు వెళ్ళి చూస్తున్నాను. ఈ లోపు కాలు తైలు పడిపోయింది. అసలు నాకే షాకు, ఆ షాక్లో ఉండిపోయాను అని చెప్పి
మనోడు చెప్పాడు. ఎప్పుడు వీళ్ళిద్దరూ లీడర్లు అయ్యారు, ఎవరు ప్రియా అండ్ దామిని. 2 కలరు గ్లాసెస్ అయితే పెట్టారు. ఆరెంజ్ కలరు అదే సోడా ఉంటుంది కదా అది, బ్లూ కలర్ సోడా వచ్చి ప్రియా, ఆరెంజ్ కలర్ సోడా వచ్చి దామిని వైపు. అంటే అవి ఈ మిగతా ఉన్న టీం మెంబర్స్ ఏం చేయాలంటే ఎవరి టీంలోకి వెళ్తారో ఆ కలర్ సోడా తాగి అటువైపు నుంచోవాలి. ఫస్ట్ హేమంత్ వచ్చాడు. ఇటు ప్రియా బ్లూ కలర్ది తాగి ప్రియా టీంలోకి వెళ్ళాడు. ఎందుకంటే ప్రియా అక్క నాకు ఫస్ట్ నుండి సపోర్ట్ చేసింది, నాకు అటు వెళ్ళాలనిపించింది, అందుకే నేను అటు వెళ్ళానని చెప్పాడు. సెకండ్ రాజకుమారి, ఆవిడ ఇటు దామిని వైపు అంటే ఆరెంజ్ కలర్ డ్రింక్ అది గ్లాస్ తాగి దామిని టీంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఈవిడేం చెప్పిందంటే దామిని ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటుంది, ఏదైనా పాయింట్ చెప్పినా కానీ కరెక్ట్గా చెప్పిద్ది, అంత స్ట్రాంగ్గా ఉన్న టీంలోకి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. తర్వాత రామకృష్ణ వచ్చాడు. రామకృష్ణ అది ఇటు ప్రియా టీంలోకి వెళ్ళాడు. తనేమన్నాడంటే ప్రియా కరెక్ట్గా మాట్లాడుద్ది, అంటే నేనేమన్నా మిస్టేక్ చేసినా కానీ ఇది తప్పురా, ఇలా కాదని కరెక్ట్ చేస్తుంది, అందుకే నేను అటు వెళ్తున్నానని చెప్పాడు. తర్వాత షష్ఠి వచ్చింది. ఇది ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ అనమాట. ఇటు వెళ్తుందా అని చెప్పి షష్ఠికి, అంటే ఇందాకే గొడవైంది కదా, అటు అందరూ ఏమనుకున్నారంటే ప్రియా వైపు వెళ్తుంది అనుకున్నారు, కానీ ఇటు శాలిని ఆమె వైపు వచ్చిందనమాట షష్ఠి. తర్వాత ఝాన్సీ వచ్చింది. ఝాన్సీ ప్రియా టీంలోకి వెళ్ళింది. దేనికి అంటే అటు నాకు ఇందాక శాలిని నాకు లీడరు ఇదయ్యే సరిగ్గా లీడ్ చేసే ఇది లేదు, మాట్లాడలేదు అని చెప్పింది కదా. ఇంకా అలాంటప్పుడు ఆ టీంలోకి వెళ్ళినా కానీ నాకు అంత ఇంపార్టెంట్ ఉండదు కదా అనిపించి, అందుకే నేను ఇటు వెళ్తున్నాను అని చెప్పింది. తర్వాత గాయత్రి వచ్చింది. గాయత్రి వచ్చి ఇటు శాలిని టీంలో ఇటు ప్రియా టీంలోకి వెళ్ళింది గాయత్రి. ఆవిడ అదే రీజన్ చెప్పింది, నేను సరిగ్గా ఆడను అని చెప్పారు కదా. ప్రియాతో బాండింగ్ కొంచెం ఏంటంటే ఇటు చెప్పాల్సి బాండింగ్ ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి వీళ్ళతో. ఆ ఫ్రెండ్షిప్ పర్సన్ ఒకటి, ఇటు అంతకుముందే జరిగిన టాస్క్లో వీళ్ళు పెట్టిన ఎలిగేషన్, అదే మామూలుగా వీళ్ళు చెప్పిన రీజన్స్ ఉన్నాయి కదా, ఈ అన్నిటి మీద ఏంటంటే వాళ్ళు అటువైపు స్టాండ్ తీసుకున్నారు అంతే. తర్వాత రోహిత్ వచ్చాడు. రోహిత్ ఇటు దామిని అదే శాలిని ఆ టీంలోకి వెళ్ళాడు. ఇక ఆర్జే చరణ్ అతను కూడా అటు దామిని అదే శాలిని టీంలోకి వెళ్ళాడు. ఇటు ప్రియా టీంలో వచ్చేసరికి దీపక్, మిథిలేష్, గాయత్రి, ఝాన్సీ, రామకృష్ణ అండ్ హేమంత్. ఇటు శాలిని టీంలో వచ్చేసరికి రాజకుమారి, సృష్టి, అపూర్వ, ఆమన్, ఆర్జే చరణ్, రోహిత్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళకి ఎండ్యూరెన్స్ టాస్క్ పెట్టారనమాట. ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది, దానికి మధ్యలో అటు ఇటు చిన్న కర్రలు ఉంటాయి. ఆ కర్రలు మధ్యలో దానికి హోల్డ్ చేసి దానికి కర్రలకి ఒక బుట్ట లాంటిది కట్టి ఉంటుంది అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇటు మనకి వ్రిస్ట్ కానీ ఇది హ్యాండ్ అనేది బెండ్ అవ్వకుండా పట్టుకొని ఉండాలని. ఏ టీం అయితే వీళ్ళిద్దరు టీముల్లో ఏ టీం అయితే అవి ఆ ఛాలెంజ్లో లాస్ట్ వరకు దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటారో వాళ్ళు విన్నర్స్. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒక 30 సెకండ్స్ అప్పుడు బజర్ అయితే మోగుతూ ఉంటుంది. ఆ బజర్ వచ్చినప్పుడు మధ్యలో ఈ వాళ్ళకి రిలాక్స్, అంటే ఆ టీం మెంబర్స్లో రిలాక్స్ అయినా తీసుకోవచ్చు 30 సెకండ్స్. లేదు అంటే అవతల టీం ఉంటుంది కదా, ఆ టీంలోకి అక్కడ ఒక పెట్టారు వెయిట్స్, 5 kg అలాగా. అవి తీసుకెళ్ళి వాళ్ళ బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టల్లో వేయచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. అది డిసిషన్ ఏంటంటే టీం లీడర్, అక్కడ లీడ్ చేసే లీడరు ఆ డిసిషన్ మీద అది ఉంటుంది. ఆవిడ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషను. అయితే ఫస్ట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏం జరిగిందంటే, అంతకుముందు అమను గెలిచి బిందు మాధవి గారికి బ్లాంక్ కార్డ్ ఒకటి ఇచ్చాడు కదా,
అది మీ దగ్గరే ఉంచండి అని. ఆ బ్లాంక్ కార్డు ఇదేంటంటే లీడర్షిప్ రివర్స్. లీడర్షిప్ని రివర్స్ చేసే ఇదిలో ఫస్ట్ ఏమనుకున్న ఆవిడ వచ్చి ఏమనుకుందంటే అమ్మనికి ఇస్తుందేమో అని అనుకున్నాడు. అమ్మని కూడా అలాగే అనుకున్నాడు, నాకే ఇస్తారు అని చెప్పి. కానీ ఆవిడ సస్పెన్స్గా తీసుకొచ్చి శాలిని చేతిలో పెట్టింది. శాలిని ఏం చేసిందంటే అది తీసుకెళ్ళి ఝాన్సీ చేతిలో పెట్టింది. ఎందుకంటే అంతకుముందే చెప్పింది కదా, నాకు లీడర్షిప్ వస్తే నేను గెలిచి చూపిస్తాను, నా లీడర్షిప్ ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి అంది కదా. సరే నీ లీడర్షిప్ ఏదో నేను చూస్తాను అని చెప్పి తీసుకెళ్ళి ఝాన్సీ చేతిలో పెడితే ఝాన్సీ ప్రియా తప్పుకుంది. ఇప్పుడు ఝాన్సీ లీడర్గా అక్కడ ఓకే అయింది. అప్పుడు రౌండ్ స్టార్ట్ అయింది. రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ షష్ఠి పడేసింది దాంట్లో, తర్వాత ప్రియా పడేసింది, తర్వాత అపూర్వ డ్రాప్ చేసేసారు, తర్వాత అమను డ్రాప్ చేసేసాడు. నాది స్ట్రైట్గా ఉంది హ్యాండ్, ఇలాగే ఉంటుంది అంటున్నాడు కానీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నవదీప్ వచ్చి కింద పడేశారు అన్నమాట. తర్వాత రాజకుమారి ఆవిడ పడేసింది. తర్వాత బదర్ మోగింది. బదర్ మోగినప్పుడు మిథిలేష్కి, ఈ టీంలో మిథిలేష్కి రిలాక్స్ ఇచ్చారు. తర్వాత గాయత్రి ఆవిడ పడేసింది. దీని తర్వాత బజర్ వచ్చినప్పుడు వెయిట్ అయితే చరణ్కి వేసారు. అంటే అది 30 seconds హోల్డ్ చేయాలి, తర్వాత మళ్ళీ వెయిట్ తీసేస్తారు. తర్వాత రామకృష్ణ దింపేశాడు. దాని తర్వాత దీపక్ దింపేశాడు. ఇక అటు టీంలో ఇద్దరు, ఇటు టీంలో ఇద్దరు, అటు రోహిత్ అండ్ చరణ్, ఇటు మిథిలేష్ అండ్ హేమంత్. ఇక్కడ హేమంత్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా బాగా ఆడాడు. ఎందుకంటే హేమంత్కి కూడా వెయిట్ వేశారు, అయినా కూడా అసలు కనీసం కిందకు కూడా దింపకుండా ఆడాడు. తర్వాత ఆర్జే చరణ్ కూడా కింద పడేశాడు. అంటే రోహిత్, దానికి ముందు రోహిత్ కూడా అక్కడ పట్టుకున్నాడు కానీ చాలాసేపు హోల్డ్ చేయగలిగాడు, కానీ తన చేతులు మెనీ టైమ్స్ బెండ్ అయితే చేయడం జరిగింది. అక్కడతో వాళ్ళ టీం అయితే ఓడిపోయింది, శాలిని టీము. ఇటు ఝాన్సీ టీము విన్ అయింది. హేమంత్ అయితే ఆ టీంలో మటుకు హేమంత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, చాలా బాగా చేశాడు. అక్కడ జడ్జెస్ కూడా అదే అతను మెచ్చుకున్నారు అనమాట. తర్వాత వాళ్ళు డ్యాన్స్ వేశారు, గెలిచారు కాబట్టి ఝాన్సీ టీము. అప్పుడు ఝాన్సీ చెప్పింది అనమాట, ఇలాగా ఇది నా టీము, నా కెప్టెన్సీ ఇది, నా లీడర్షిప్ ఇది అని చెప్పి చెప్పింది. దానికి శాలిని ఏదో కౌంటర్ ఇద్దామని చెప్పి టీంలో నీ టీం మెంబర్స్ కోఆర్డినేషన్తో ఆడారు, అంతేగాని నీదేముంది అన్నట్టు చెప్పబోతే దానికి ఝాన్సీ చెప్పింది, ఇప్పుడు టీం లీడర్ అంటే మరి లీడర్ మొత్తాన్ని లీడ్ చేసి విన్ చేయించడమే కదా లీడర్ అంటే అని చెప్పింది. ఆమెకి పంచాయితీ పడింది శాలినికి. దాని తర్వాత ఓటు అప్పీలు ఎవరికి ఇస్తావు అంటే టీం లీడర్గా నువ్వు తీసుకుంటావు ఝాన్సీని అడిగారు. నువ్వు తీసుకుంటావా లేకపోతే ఎవరికైనా ఇస్తావా అన్నప్పుడు హేమంత్కి ఇస్తానని చెప్పింది. దాంట్లో కూడా హ్యాట్స్ ఆఫ్ ఝాన్సీకి, ఎందుకంటే ఆమె సెల్ఫిష్గా ఆమె ఆలోచించకుండా ఒకరికి ఛాన్స్ ఇచ్చింది కదా, దానికి హ్యాట్స్ ఆఫ్. హేమంత్ అయితే దానికి ఇది ఓట్ అప్పీల్ అయితే చేశాడు. స్పాన్సర్షిప్ టాస్క్ అయితే జరిగింది జీవి మాల్ సంబంధించి. అదేంటంటే ఒక కప్స్ ఇటు పెట్టారు, బాల్ తీసుకొని ఆ కప్స్ అంటే ఎదర ఒక చెక్క దిమ్మ లాంటిది ఉంటుంది, దాని మీద పంప్ చేసి దాంతో అవి పడగొట్టాలన్నమాట. టవర్లా పెట్టారు. టవర్ అంటే టవర్ ఏం కట్టలేదు, అదే కొంచెం హైట్లో టవర్ టైప్లో పెట్టారు. వాటిని కింద పడేయాలి. దాంట్లో ఆర్జే చరణ్ విన్ అయ్యాడు. 10,000 క్యాష్ వచ్చింది అతనికి, క్యాష్ మనీ ప్రైజు. అక్కడతో దిల్ ఖుష్ అయ్యాడు. ఇది ఇంతవరకు ఈ వీడియో. ఇది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. కొంచెం సబ్స్క్రైబ్స్ పెంచండి, లైక్లు చేయండి. థ్యాంక్ యూ.